రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చట్టపరంగా కాకుండా పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు న్యాయం జరగదన్న ఆయన బీసీల చెవుల్లో కాంగ్రెస్ పూలు పెడుతుందంటూ మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పార్టీల పరంగా కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇస్తే బీఆర్ఎస్ 50% ఇస్తుందంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇటకేలకు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించిన తర్వాత పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇక డిసెంబర్ 2వ వారంలో ఎన్నికలకు వెళ్లేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతున్నాయి, ఎటువంటి ఆందోళన చేపట్టబోతున్నాయి అనేది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ప్రభుత్వం ఎట్టకేలకు అధికారికంగా కాకుండా చట్టపరంగా కాకుండా పార్టీల పరంగా 42% ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇది పచ్చి మోసం అంతే. అది నిలువున మోసం చేస్తారని చెప్తారు. అట్లా పచ్చి దగా. ఇది ఆల్రెడీ ప్రతి ఎలక్షన్లో మీరు డాటా తీయండి, 50% పైనే ఉంటారు. 50%, 60% ఉంటారు. చాలా జిల్లా 60% పైన ఉంటారు. జనరల్గా లోకల్ బాడీలో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వాళ్ళే నిలబెడతారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అత్యధిక శాతం ఓసీలో ఉన్నారు కనుక 70-80% పాపులేషన్ ఉన్న 20% ఉంటారు, రివర్స్లో ఉంటారు. 20% పాపులేషన్ వాళ్ళు 80% ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు కనుక వాళ్ళు గెలవాలంటే వీళ్ళు అవసరము అని చెప్పి ఈ సామాజిక వర్గాలను సర్పంచ్గా ఎంపీటీసీగా చెప్పి నిలబెడతారు. సహజంగా అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ అనేది వస్తే అక్కడ వాళ్ళే నిలబడతారు. జనరల్లో మళ్ళీ వీళ్ళ ప్రాతినిధ్యం ప్రకారం మళ్ళీ అక్కడ వస్తుంది స్థానిక సంస్థలలో. కనుక ఇప్పుడు బీఫామ్ తీస్తారు, ఇంకో ఆయన వేస్తాడు నామినేషన్, ఇండిపెండెంట్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఆపుతారా? మేము కోర్టులు కొట్టేస్తారని చెప్పినాం, జీవోలతో కాదన్నాం. కోర్టులో ఎవడు కొట్టేస్తాడు, కోర్టుకి ఎవడవుతారు చూస్తాం, వాడి ఇంటికాడ ధర్నా చేస్తాం, బెదిరించారు. అది సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో కోర్టు కోర్టు ఏం చేస్తామని వాళ్ళు వేసారు, వాళ్ళు ఎమ్మడి చెట్టులు వేసారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కోర్టులు వేసారు, కొట్టేపించారు. పార్టీల పరంగానే 42% రిజర్వేషన్లు. దీంట్లో బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ కూడా ఇక తప్పని పరిస్థితుల్లో 42% ఇస్తారా? ఏమన్నా స్టాండ్ దీనిపైన ఆందోళన చేపడతారు? బీఆర్ఎస్ పార్టీ మీరు రాసి పెట్టుకోండి, 42 కాదు పైన ఇస్తాం మేము. బీఫామ్లు ఇచ్చేది 50% పైన ఇస్తాం మేము. బీఫామ్లు ఇచ్చేది అక్కడ అట్లా కాదు, బీఫామ్ల గురించి కాదు. అక్కడ ఒక దగ్గర బీసీలు పడితే ఇంకో ఆయన పడతాడు, డబ్బులు ఆయన పడతాడు. అప్పుడు అదే బీసీ రిజర్వేషన్ అయితే బీసీలలో ఏ పార్టీ ఇచ్చినా బీసీ గెలుస్తాడు. అక్కడ మళ్ళీ జనరల్ కేటగిరీలో ఓపెన్ కాంపిటీషన్. అది ఎవరైనా వస్తారు అక్కడ వాళ్ళ ప్రభావాలను బట్టి. వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బులు ఇచ్చేసి డబ్బులు వంచేసి గెలవచ్చులే, వీళ్ళతో ఏముంది, బీసీలను పైసలు పెట్టుకోవచ్చు, బీసీ చేసి అనుకుంటున్నచ్చు. తప్పది. ఓసీలో కూడా చాలామంది ఓసీలో ఎమ్మెల్యేలు, కొంతమంది ఓసీలో ఉన్న వాళ్ళు కూడా మాతో టచ్లో ఉన్నారు. స్థానిక సంస్థలలో ఇవ్వాలి, అరే అందరం ఎమ్మెల్యేలే మేమే, ఇంకా వీళ్ళు అందరు జడ్పీటీసీలు జడ్పీటీలు కూడా అందరూ అయితే ఏదో రోజు తిరుగుబాటు వస్తుంది. తెలంగాణలో పెద్ద తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలి, సమన్వయం చేయాలంటే స్థానిక సంస్థలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళ పార్టీలు కూడా ఉన్నారు అందరూ. కానీ ఎవరు ఆతృత పెడుతుంటారో మరి ఏందో అర్థమైతలేదు. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ అయిపోయింది, ఇంకా అది బాగుంది, ఇదే గాలి పోతుంది అనుకుంటారు. సరే చూద్దాం ప్రజలు మరి ఏం ఆలోచన చేస్తారనేది. పార్టీ పరంగా మేము మాత్రం ఖచ్చితంగా ప్రజలకు చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీనివాస్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ చేస్తుంది మోసం రిజర్వేషన్ల విషయంలో అని చెప్తుంది. ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇదే చెప్తుంది. చట్టపరంగా 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని చెప్తుంది. ఇక తప్పని పరిస్థితుల్లో పార్టీ పరంగా 42% ఇవ్వాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 42 కాదు 50% పైగానే బీసీలకు సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ మనోరంజన్తో కరుణాకర్, 10 TV, హైదరాబాద్.